హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నది శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప స్వామి కోవల్ శివనరసింహన్ తంత్రి గారు. నమస్కారం గురువు గారు. స్వామి చేసిన అభిషేక్ శరణమయ్య. రాజశ్యామల అమ్మవారి యాగంలో పాల్గొంటే మీరు కొన్ని వస్తువులు ఇస్తా అని చెప్పారు. ఆ వస్తువుని ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్తున్నారు. సో ఆ వస్తువులు ఏంటి అసలు? ఓకే, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో మొత్తము 9 రోజులు జరుగుతుంది కదా. ఆ 9 రోజులలో ఎవరైతే మన హోమంలో పాల్గొంటున్నారో వారి కోసం, అంటే ఎవరైతే ఉన్నారో మేము ఆ హోమంలో దీక్షలు ఉంటే ఆ 9 రోజుల్లో ఒక యంత్రం రాస్తున్నాం అన్నమాట. అమ్మవారి పవర్కి సంబంధించింది ఇలా యంత్రం మనం రాస్తున్నాను. ఆ యంత్రం అనేది ఎవరైతే పాల్గొంటున్నారో వారికి పంపిస్తున్నాను. ఇది ఒకటి. ఇందులో అమ్మవారి పూజ కార్యక్రమంలో కూడా చిలుక పచ్చ సిస్టంలోనే ఉండాలి. అలాంటి కంకణం ఒకటి, అమ్మవారికి ఒక మాల, మళ్ళీ మెడల్ వేసుకోవడానికి, చేతులు కట్టుకోవడానికి. తర్వాత ఒక రాజశ్యామల తిలకం ముఖ్యమైనది. ఆ తిలకం పెట్టుకుంటే సర్వం మన విజయం సాధించినట్టే. మనకు మనం ఏదైతే మాట్లాడుతుంటామో ఆ విశుద్ధ చక్రి ఓపెన్ అయ్యి మన మాటలు ఎదుటి వాళ్ళకు వినూసింపుగా మంచిగా వినబడుతుంటే మన బిజినెస్ కూడా అవుతుంటుంది అన్నమాట. ఇది ముఖ్యమైనది. తర్వాత ఇందులో మనం ఏం చేస్తున్నామంటే 4 తత్వాలు అయిపోయాయి కదా, ఒకటి ముద్ర ఇస్తున్నాం అన్నమాట. రాజశ్యామల ముద్ర అనేది అది పాల్గొన్న వారికి నేను వీడియో ద్వారా ఈ వస్తువులు అందిన తర్వాత ముద్ర చూపిస్తున్నాను. ఇది మొత్తం టోటల్గా సిస్టమ్. సరే, ఈ వస్తువుని ఎలాంటి సందర్భాల్లో ఇంట్లో పెట్టుకోవాలంటారు? అంటే ఏదైనా ప్రత్యేకమైన రోజు మాత్రమే పెట్టుకోవాలా? లేకపోతే పూజ అయిపోయిన వెంటనే మీరు ఆ వస్తువులు అయితే ఇచ్చున్నారు కదా, వెంటనే ఇంట్లో పెట్టుకోవాలా? లేకపోతే దానికి ఏదైనా తిథి నక్షత్రం ఏదైనా చూసుకోవాలంటారా మళ్ళీ? అయితే ఈ వస్తువులు వచ్చేసినాయి కదా మన ఇంటికి. 9 రోజులు అయిన తర్వాత 9 నవరాత్రులు మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ ఇంటికి పంపించేస్తాం. అంటే ఒక ప్యాక్ చేసేసి బాక్స్ మీకు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు పౌర్ణమి రోజు దీన్ని ఓపెన్ చేయాలి. ఓకే. పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో ఓపెన్ చేసి, రాత్రి సమయంలో చంద్రుడు ఉన్నప్పుడు దీనికి పూజ గదిలో అన్ని పెట్టేసి, యంత్రానికి కొంచెం పాలతోటి కడిగేసి, వీలైతే కొంచెం కొబ్బరికాయలతో కడిగేసిన తర్వాత గంధం మాత్రమే పెట్టాలి. దీనికి కుంకుమ పెట్టకూడదు. గంధం పెట్టేసి యంత్ర ప్రతిష్టాపన చేసేసింది. ధూపం గిట్టేసి దీపం అన్న రైట్ అవుతుంది కదా. అయినంత యంత్ర ప్రతిష్టాపన జరిగిపోతుంది ఇంట్లో. తర్వాత కంకణ దారం, తిలక దారం అనేది కంకణ దారం. కంకణం మనం ఏదైతే ఏ కోరిక, ఇప్పుడు పెళ్ళి అనుకోండి, గృహం అనుకోండి, రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారా, సంతానం కావాలనుకుంటున్నారా, భార్యాభర్తలు అన్యోన్యంగా కలవాలనుకుంటున్నారా, వాహనం కావాలనుకుంటున్నారా, ఏది అనుకుంటున్నారో ఆ కోరిక ఒకటి మన సంకల్పం చేసుకొని కంకణ ధారణ చేయడం. నెక్స్ట్ మాల ధారణ చేయడం. ఇవి మనకు అయిపోయింది. ఇవన్నీ 4 అయిపోయిన తర్వాత ముద్ర అనేది నేను చెప్పిస్తాను. ఇది ఈ యంత్రం ఏదైతే ఉందో అదే రోజు సాయంత్రం ఇంటి గుమ్మంలో పెట్టాలా, పూజ గదిలో ఉంచాలంటారు? ఇది పూజ గదిలో ఉంచాలి. పూజ గదిలో మనము ఏదైతే పూజ గది మీద అయితే ప్రతిరోజు ఏదైతే పూజ చేస్తున్నారో ఆ స్థలంలో పెడతారు. మనం ఫేస్ వచ్చి తూర్పుకున్నప్పుడు ఈ యంత్రం ఫేస్ మన దిక్కు ఉండాలి. ఇది మనం ఆ రోజు ఇంట్లో ప్రతిష్టాపన చేసుకునే సమయం అన్నమాట. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయంటారా? ఈ కంకణ ధారణ ధరించినప్పుడు కానీ, అది మెడలో వేసుకున్నప్పుడు కానివ్వండి, అదేవిధంగా మనం ముద్రలు వేస్తూ ఉంటాం. బహుశా ఇళ్లల్లో, కొంతమంది ఇళ్లల్లో మనం తిండి విషయంలో కానివ్వండి, లేకపోతే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో కానివ్వండి, ఇలాంటి ఏమైనా నియమాలు ఉంటాయంటారు? మాల మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి. మనం బయట వర్క్ మీద వెళ్ళినప్పుడు మాల మెడలు వేసుకోవాలి. తర్వాత ఇంటికి వచ్చినాక తీసేయాలి. కంకణ దారం చేసిన తర్వాత ఏ నియమాలయంలో మీరు ఎలానే ఉండొచ్చు. ఓకే. కాకపోతే పవిత్రమైన ఎవరైనా ఇదైపోతే వెళ్తారు కదా, అక్కడ మాత్రం కంకణ దారం వెళ్ళినా మళ్ళీ ఏంటంటే కంకణ విప్పేసి వెళ్ళాలి. సో తిలకం కూడా ఏమన్నా? తిలకము మనం ఎట్లయినా ప్రతిరోజు బయటికి మన వర్క్ మీద వెళ్తున్నప్పుడు పెట్టుకొని వెళ్తాం, అంతే. ఇంకా దానికి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. ఒక 5 వస్తువులు అయితే ఇస్తారు, ఇవి ఇంట్లో పెట్టుకుంటే మీకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి చేసిన శరణమయ్య. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మీరు కూడా రాజశ్యామల యాగంలో పాల్గొనాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి మీరు కూడా రాజశ్యామల యాగానికి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.